సో మనం లాస్ట్ వీడియోలో పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ గురించి చెప్పుకున్నాం కదా, దీన్ని ఒకసారి మళ్ళీ చెప్పుకుందాము. సో ఇదేంటంటే పర్స్పెక్టివ్ క్రాప్ టూల్. ఓకే, ఇప్పుడు ఈ అద్దం ఉంది కదా, ఈ అద్దం అనేది ప్రజెంట్ సైడ్కి వాల్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఇలా క్రాప్ చేసుకోండి. ఇలా క్రాప్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లైక్ అద్దం ఎలా ఉంది, మిర్రర్ ఎలా ఉంది, దానికి తగ్గట్టు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకోవాలి. ఓకే, ఇలా కంప్లీట్గా మిర్రర్ ఎలా ఉందో అలా చేసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే ఎంటర్ క్లిక్ చేయండి. సో ఓకే, మీరు ఎంటర్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఆ అద్దం సైడ్గా ఉంది కదా, ఆ సైడ్ అనేది ఈ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. క్రాప్ అనేది బ్యాక్ వచ్చేసాం. సో ఈ ఫోటో మనకు అవసరం లేదు, సో ఈ లేయర్ మనకు అవసరం లేదు కాబట్టి సింపుల్గా ఆ లేయర్ని క్లిక్ చేసుకొని డిలీట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టూల్ వచ్చేసి మనం ఫ్రేమ్ టూల్ అనమాట. ఓకే, ఈ ఫ్రేమ్ టూల్లో ఏంటంటే ఇక్కడ మీకు పైన గమనించారా, ఈ లెఫ్ట్లో ఫ్రేమ్ టూల్స్ ఏంటంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే రెక్టాంగులర్ టూల్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఎలిప్టికల్ ఫ్రేమ్ అనమాట. అంటే ఈ రెక్టాంగులర్ టూల్స్ అనేవి రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి రౌండ్గా చేసుకోవచ్చు, ఇంకోటి మనం రెక్టాంగులర్గా ఆ షేప్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి మనకు ఈ రెండిట్లో మనకు నచ్చిన షేప్ని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఎలిప్టికల్ రౌండ్ షేప్ని తీసుకొని సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ డ్రాగ్ చేయగానే ఇక్కడ ఒక ఫ్రేమ్ ఏర్పడింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఫైల్లోకి వెళ్ళేసి ఒక ఫోటోని డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది, దీన్ని సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఫోటోషాప్లోకి డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్ అక్కడ లోపల వదిలేగానే మనకి ఈ రౌండ్ షేప్లో అనేది ఆ ఫోటో వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మనం ఇది కాకుండా ఈ రెక్టాంగులర్ టూల్ షేప్ పెట్టుకుని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇక్కడ లోపల రెక్టాంగులర్ టైప్లో సెలెక్ట్ అవుతుంది అనమాట. దీన్ని ఏం చేస్తారంటే సింపుల్గా కంట్రోల్ టీ క్లిక్ చేయండి. కంట్రోల్ టీ క్లిక్ చేసి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఆల్ట్ పట్టుకోండి. ఓకే, మనకు నచ్చినట్టు పెట్టి క్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అనేది ఇట్లా రౌండ్ షేప్లో మాత్రమే ఉంటుంది ఇలా. ఓకే, సో మనం దీన్ని ఇంకోలా ఎలా ఉపయోగించవచ్చు అంటే మీరు కొంచెం కిందకు వచ్చారంటే ఇక్కడ రెక్టాంగులర్ టూల్ అని ఉంటుంది అనమాట. దీన్ని ఒకసారి లెఫ్ట్ క్లిక్ ఇచ్చామంటే ఇందులో మీకు చాలా ఆప్షన్లు ఉంటాయి. అందులో లాస్ట్ ఉంటుంది కస్టమ్ షేప్ టూల్ అని, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ పైన షేప్ అని ఉంది కదా, ఆ షేప్ లోకి వెళ్ళేసి ఇక్కడ చాలా ఉంటాయి అనమాట. లీఫ్ ట్రీస్ అని చెప్పి, వైల్డ్ యానిమల్స్ అని చెప్పి చాలా షేప్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే ఒక షేప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక షేప్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మనం ఈ షేప్ని ఇలా గీసుకోవాలి. ఓకే, ఇలా గీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ కింద మనకు ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ ఉంది. సో మనకు ఆ కలర్ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఆ కలర్ చేంజ్ చేయాలనుకుంటే సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ పింక్ ఇచ్చాను, సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. చేసిన తర్వాత సింపుల్గా ఆల్ట్ డిలీట్. ఓకే, ఇలా ఆల్ట్ డిలీట్ క్లిక్ చేసామంటే మనకు ఫోర్గ్రౌండ్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్కి వచ్చేసి ఈ లేయర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ కన్వర్ట్ టు ఫ్రేమ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఎలా వస్తుంది, దాన్ని ఓకే చేయండి సింపుల్గా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆ షేప్ అనేది ఫ్రేమ్ గా తయారైపోయింది. ఇప్పుడు మనం సేమ్ ఇందాక ఫైల్లో ఫోటో డ్రాగ్ చేసినట్టు ఇప్పుడు కూడా ఒక ఫోటోని డ్రాగ్ చేయండి. డైరెక్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి డైరెక్ట్ ఇక్కడ దీని లోపల వదిలేయండి. ఇలా వదిలేగానే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇందాక సెలెక్ట్ చేసుకునే షేప్ ఉంది కదా లయన్ది, అది ఫ్రేమ్ గా మారిపోయింది. దాని లోపల మనం డ్రాగ్ చేసిన ఫోటో వచ్చేసింది అనమాట. సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే సింపుల్ గా ఏం చేయాలంటే మూవ్ టూల్ లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ లో పైన షో ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి ఇలా వచ్చేస్తుంది. సో మనం ఆల్ట్ పట్టుకొని మనకు నచ్చేట్టు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా అనమాట, ఇలా మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. దాన్ని ఎంటర్, ఇలా మనకు నచ్చిన షేప్ లో నచ్చిన ఫోటోని లోపల సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టూల్ ఏంటంటే ఐ డ్రాపర్ అనమాట. ఓకే, సో ఈ ఐ డ్రాపర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే సింపుల్ గా ఏం చేస్తామంటే ఒక కలర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ షేప్స్ ఉన్నాయి కదా, దాన్ని సింపుల్ గా కాపీ చేసుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. కంట్రోల్ టీ, అడ్జస్ట్, ఓకే, ఎంటర్. ఇప్పుడు ఈ షేప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐ డ్రాపర్తో నేను ఒక షేప్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఎల్లో కలర్ మీద క్లిక్ చేస్తున్నాను.
చూడండి ఇక్కడ మీరు గమనించారా, కింద లెఫ్ట్ లో ఫోర్గ్రౌండ్ కలర్ ఉంది కదా, ఆ ఫోర్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లోగా మారిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనము ఏదైనా మనం వేరే ఆబ్జెక్ట్ మీద కలర్ కావాలనుకున్నప్పుడు ఇలా మనం నచ్చిన కలర్ని ఐ డ్రాపర్తో సెలెక్ట్ చేసుకొని దాన్ని కాపీ చేసుకొని వేరే కలర్ మీద పేస్ట్ చేయొచ్చు అనమాట. అలా ఇది యూజ్ అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు బ్లూ కలర్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు వైట్ మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ వైట్ సెలెక్ట్ అయింది. అలాగే రెడ్ మీద క్లిక్ చేస్తున్నాను, రెడ్ కూడా సెలెక్ట్ అయిపోయింది. ఓకే, చూసారు కదా, ఐ డ్రాపర్ అనేది ఇలా యూజ్ అవుతుంది మనకు. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే ఇలా కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ కలర్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్లో రావాలనుకుంటే సింపుల్గా ఏం చేయాలంటే లేయర్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఆల్ టు డిలీట్. చూసారా, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఈ కలరే ఇక్కడ వచ్చేసింది అనమాట. అలా ఈ ఐ డ్రాపర్ అనేది మనకు నచ్చిన కలర్ని జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేయడానికైతే ఉపయోగపడుతుంది. ఓకే, ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఏంటంటే కలర్ శాంప్లర్ టూల్ గురించి. సో ఈ టూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకోగానే మనకు రైట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. సో మనకి ఐ డ్రాపర్లో ఏంటంటే ఫర్ సపోజ్ మనం ఒక కలర్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ పైన ఆర్జీబీ అని చూపిస్తుంది కదా, ఆర్ అంటే రెడ్, జీ అంటే గ్రీన్, బి అంటే బ్లూ. ఆర్జీబీ అంటే 3 కలర్స్ అన్నమాట. సో ఈ 3 కలర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆర్ అనేది 12 ఉంది, జీ అనేది 139 ఉంది, బి అనేది 171 ఉంది. ఓకే, అలా మనకు కలర్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ ఆర్జీబీ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకే, అలా మనకు ఏ కలర్ కావాలంటే అది ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2 ఇది, నెంబర్ 3 ఇక్కడ వైట్. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ సపోజ్ మనకి ఇక్కడ చూడండి 11, 140, 172 ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని 11, జీ వచ్చేసి 142, బి వచ్చేసి 172. చూడండి ఇలా క్లిక్ చేయగానే డైరెక్ట్ అనేది ఒక పాయింట్ దగ్గర ఆగిపోయింది. ఆ పాయింట్ ఏదో కాదు, ఇందాక మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అదే పాయింట్ అనమాట. ఓకే, సో ఆ కలరు ఈ కలర్ మ్యాచ్ అయింది కదా, సో ఇదనమాట. అలా మనం ఏం చేస్తామంటే ఈ టూల్ అనేది మనకు ఏ కలర్ అయితే డౌట్గా ఉందో ఆ కలర్ మీద క్లిక్ చేసుకున్నామంటే ఆ కలర్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఈ కలర్ని క్లిక్ చేశాను కదా, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి ఆర్జీబీ 54, 55, 121 ఉంది కదా, ఇప్పుడు చూడండి (54, 55, 121). చూసారా, మనకి ఎగ్జాక్ట్ కలర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఈ కలర్ని ఓకే చేసేసి ఇప్పుడు సింపుల్గా కంట్రోల్ డిలీట్ నొక్కేసి కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే ఆల్ట్ డిలీట్ క్లిక్ చేయండి. ఓకే, ఇందాక మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అదే కలర్ని అక్కడ కాపీ చేసుకొని మళ్ళీ అదే కలర్ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేసామన్నమాట. సో మనకు ఇలా ఈ ఐ డ్రాపర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు అయితే చూసారు కదా, ఇక్కడి నుంచి నెక్స్ట్ వీడియోతో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ట్యుటోరియల్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.